ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మొదలయ్యి ఇప్పుడైతే హిందుత్వంలో మెయిన్గా ఉన్న గుడులను సంరక్షించుకుంటూ మరి ఆ హిందుత్వాన్ని కూడా బతికించుమంటూ మరి ముందుకెళ్తూ ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది కడప నాగిరెడ్డి అన్న. మరి ఇప్పుడు మనతో పాటు కూడా ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా. ఇప్పటివరకు ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చిన దాఖలాలు అసలు లేనేగా? ఇచ్చానన్నా, కానీ అవి కొన్ని బయటికి రాలేదు. అంతే, ఒక 2 వీడియోస్ ఏమో బయటకు వచ్చాయి అంతే. ఓకే. నాకు ఏంటి అసలు కరోనా తర్వాత నుంచి మీ ఇన్స్టాగ్రామ్ లైఫ్ కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మొదలుపెట్టారు, ఎందుకు ఇటువైపు వచ్చారు? నేను వచ్చేసి ఫస్ట్ బీరువాలు తయారు చేసి చేస్తూ ఉంటున్నా. బాగా దాదాపు 12 ఏళ్ళు చేసిన. 12 ఏళ్ళ తర్వాత ఈ కరోనా రావడము, నేను పనిచేసే ఓనర్ వచ్చేసి ఫ్యాక్టరీ ఎత్తేసాడు, మళ్ళీ నష్టం వచ్చేసి. ఓకే. అంటే ముందు నుంచి నాకు ఇట్లా టెంపుల్స్కి వెళ్ళడం కానీ అడవులలో తిరగడం కానీ చాలా ఇష్టం. నేను ఇట్లా తిరుగుతూ ఉంటే వేరే అతను వచ్చేసి ఎట్లా తిరుగుతున్నా కదా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయన్నాడు. అప్పుడు నాకు పూర్తిగా తెలియదు దాని గురించి కూడా. వీడియో తీసుకురావడం, అప్లోడ్ చేయడం అట్లా చేస్తూ ఉంటే టెంపుల్ పెద్ద రీచ్ రావడం లేదు. మళ్ళీ వచ్చేసి గుహల వైపు వెళ్ళాను, ఒక వీడియో తీశాను, చాలా కష్టపడి తీశాను. అది తీస్తే మంచి రీచ్ వచ్చింది. అంటే ఎవరు చూడని ప్లేసులు చూపిస్తేనే జనాలకు నచ్చుతుంది అనే మృగంలాగా మారి, అదే కదా మృగంలా మారి అంతే. అంటే జంతువులు ఉంటాయి కదా గుహలలో, చాలా కష్టపడి తీశాను. కొందరు చాలామంది తిట్టేవాళ్ళు, కొందరు పొగిడేవాళ్ళు, అట్లా ఉంటుంది. ఓకే. అండ్ అలా ఒక ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ మరి మీ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ అనేది కూడా మరి ముందుకు వెళ్తూ ఉంది. అవును. సో ఇన్ని సంవత్సరాల ప్రయాణం ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుండడం అయితే బాగుండడంలో కూడా కష్టం కూడా ఉంది చాలా. ఈ ప్రమోషన్లు అంటే నేను పెద్దగా ఏం చేయను, లైట్గా కొద్దిగా అంతే. అవి కూడా మనకు ఏదైనా మన సేవా కార్యక్రమాలకి వచ్చిన డబ్బులు కూడా సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ ఉంటా. ఎవరైనా అనాథాలు చనిపోయిన అంత్యక్రియలు, మనకు ఎండలకాలం వస్తే మన మైదుకు నుంచి ఎద్దడుకనం పూర్మావిల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది కదా, దాదాపు 3 నెలలు అక్కడ తొట్లు పెట్టి కోతులు జంతువులు ఉంటాయి. ఒక్క చుక్క నీళ్ళు ఉండవు అడవిలో. అవును. వాటికి ప్రతి వారానికి 2 సార్లు వెళ్ళి వాటర్ అందిస్తా, ఆహారం కానీ అట్లా చేస్తూ వస్తూ ఉంటాం. అండ్ మీరు చేసిన ఇంకొక కార్యక్రమాల్లో కూడా అందరికీ బాగా గుర్తుండిపోయింది ఏంటంటే అనాథ సేవలు. అవును. సో మరి వాటి దహనం గురించి కానీ, సో చేసిన ఆ కార్యక్రమం చేయాలని ఎలా అనిపించింది అన్న? అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే, కడపలో మలిశెట్టి వెంకటరమణ అని పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, అతను చేస్తూ ఉండేవాడు. ఓకే. అక్కడ కడపలో చూస్తాడు ఆయన. నేను మైదుకులో మన మైదుకూరు బస్టాండ్లో ఒక అతను చనిపోయి ఉంటే ఎవరు లేరు, అంత్యక్రియలు చేసేవాళ్ళు లేరు. ఓకే. మామూలు మున్సిపాలిటీ ట్రాక్టర్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకెళ్తా ఉంటే నాకు చాలా బాధ వేసింది అసలు. తర్వాత వచ్చేసి మనం కూడా చేస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో మన వాళ్ళని కొందరిని మాట్లాడాను. అంటే ఇంట్లో ప్రాబ్లంతో ఎవరు అటాచ్ చేయడానికి రారు ముందుకు, అంటే ఇంట్లో తిడతారేమో అనేసి నేనే దొబ్బుడు బండి మీద తీసుకొని పోయి ఒక అనాథ శవానికి అంత్యక్రియలు చేసిన. ఓకే. అంటే 4 గంటల బండి ఉంటుంది కదా, దాంట్లో మీద తీసుకొని పోయి అంత్యక్రియలు చేసిన. తర్వాత చిన్నగా నన్ను చూసి ఇంకా 4 కలవడము, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. కరోనా టైంలో అయితే ఎవరు దగ్గరికి రాని వాళ్ళకి కూడా అంత్యక్రియలు చేసాం. ఎంతమందిని ఇప్పటివరకు అట్లా? దాదాపు 120 అట్లా చేసాం. 120 మంది వరకు. కానీ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు చనిపోతేనే కొన్నిసార్లు వెళ్ళాలన్నా కానీ, ఆ శవం దగ్గరికి వెళ్ళాలన్నా కానీ చాలామంది భయపడుతూ ఉంటారు. అండ్ ఎందుకు అని చెప్పేసి మన బంధువర్గాల్లో కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటిది అనాథ సేవలు, వాళ్ళని దహన సంస్కారాలు చేయాలని ఇలాంటి మోటో అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అంటే ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఎందుకు నేనే సపోజ్గా అంటే ఇట్లా చేస్తూ ఉంటే సోషల్ మీడియాలో పెడతాం మామూలుగా పోస్టులు ఏదైనా, అది మా ఊర్లో చూసి మా అమ్మ నాన్నకి చెప్పడము, మా అమ్మ నాన్న కూడా నన్ను ఇంట్లోకి రానిలేదు అట్లా చేస్తూ ఉంటే. రానిలేదు. అంటే చిన్నగా వాళ్ళు అర్థం చేసుకున్నారు, మళ్ళీ వీడు మారడు, ఇంకా చెప్తే వినడు అనేలాగా చేసుకున్నాడు. భార్య గర్భవతిగా ఉన్నా కూడా శవం దగ్గరికి కూడా పోరు. మా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా నేను శవాలు మోసిన, అంత దగ్గరికి కూడా వెళ్ళరు భార్య గర్భవతిగా ఉంటే ఇంట్లో. కానీ నేను ఆమె కడుపుతో ఉన్నా కూడా శవాలను మోసినాను. అంటే దాని తర్వాత మీ యొక్క జర్నీలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే తర్వాత గుళ్ళు అండ్ హిందుత్వ పరిరక్షణ అండ్ ఏదైనా కానీ హెరిటేజ్ ప్రాపర్టీస్ ఉంటే దానికి సంబంధించి కాపాడుకునే ఉద్దేశాల్లో మీ టర్న్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? మెయిన్ రీజన్ అంటే నేను ఇడమడక దగ్గర ఒక కోనేరు ఉంది. అంటే అది వీడియో తీనికి వెళ్ళే మామూలు క్యాజువల్గా అక్కడ వెళ్ళేరకు అంత, అంటే దాని లోపల శిల్పాలు కానీ దేవుని విగ్రహాలు చాలా బాగున్నాయి. నేను అక్కడ వెళ్ళి చూసేసరికి ఒక అతను పాస్ పోసాడు దాంట్లో చూసి నాకు చాలా బాధ వేసింది అసలుకు. మళ్ళీ ఆ చుట్టుపక్కల చూస్తే మందు సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు అవే ఎక్కువ ఉన్నాయి. ఇంత మంచి కోనేరును ఎందుకు యూజ్ చేయలేకపోయినారని ఫస్ట్ మొదటిగా అదే స్టార్ట్ చేశాను. కాంత్ కూడా వచ్చినాడు అక్కడికి, అంతా కలిసి చాలామంది, అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ విజయవాడ నుంచి కూడా అక్కడికి వచ్చారు. అంటే చాలా మందిలో ఇలాంటి కోరికలు ఉన్నాయి చేయాలని, కానీ వీటి గురించి తెలియక కనుమరుగైపోతున్నాయి. అందులో బాగానే మనం ఇలాంటి బయటకు తీసుకొని వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలు పెట్టేసిన. ఓకే.
అంటే ఇప్పటివరకు ఎన్ని గుళ్ళు కానీ లేకపోతే కోనేరులు కానీ మరి అది సంరక్షించడం కానీ ఇప్పటివరకు ఎన్ని చేశారు ఏంటి? గుళ్ళు అయితే ఇంకా ఏం మొదలు పెట్టలేదన్న. అవి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వరు. ఇప్పటి నుంచి వాటి దగ్గరికి కూడా వెళ్దామని అనుకుంటున్నాము. మనకు ఇక్కడ కమలాపురం దగ్గర కొన్ని గుళ్ళు ఉన్నాయి, ఉప్పు దేవాలయం అని. అది కూడా ఇప్పుడు విగ్రహాలు లేవు లోపల. దానికి ఉన్న స్థలం కూడా పూర్తిగా ఆక్రమించేసుకొని వాటి గుళ్ళో కూర్చొని తాగుతున్నారు మందు. ఇప్పుడు కూడా వాటిల్లో తవ్వకాలు కానీ అట్లాంటి వాటి మళ్ళీ మనం ఏదైనా విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు అందిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అది గుడి కూడా. ఓకే, చెప్పాను మన వాళ్ళకు కూడా, వెళ్ళి ఒకసారి చూసి వచ్చి చేద్దాంలే అని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇలాంటివి చేస్తున్నప్పుడు కూడా అండ్ వేరే వాళ్ళ ఎవరి దగ్గర నుంచి అయినా కానీ బెదిరింపులు కానీ అండ్ ఎందుకు చేయాలి, అవసరమా నీకు అని చెప్పేసి ఇలాంటి కొన్ని వచ్చే ఉంటాయి కదా, వచ్చాయన్న. మరి అలాంటి దాన్ని అంటే ఏమైనా ఫేస్ చేశారా ఇలాంటి? ఇప్పుడు మనము ఒక ఏదైనా టెంపుల్ క్లీన్ చేయకపోయినా కూడా నీకేం అవసరము అంటే ఎట్లా ఆలోచిస్తారంటే ఈ టెంపుల్ దగ్గరకు వచ్చినట్టు ఏమైనా నిధులు ఉన్నాయేమో దీంట్లో, అది మంచి చేస్తానని చూడరు. ఓకే, ఏమన్నా మీకు నిధులు ఉంటాయని వస్తానారా మీరు ఎట్లా అని అడుగుతారు. అట్లా కూడా వారిని పాసులు దాంట్లో మాకేం పని, మా పని ఏదో మేము క్లీనింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాము, మీరు కూడా రండి ఆ రోజు అంటారు. అట్లా ఉన్నారు చాలా. అంటే ఇప్పుడు నేను గుహల వీడియోలు తీస్తాను కూడా బంగారం కోసం పోతానవేమో అంట అట్లా మాట్లాడతారు. ఇంతకు నిధులు బంగారం ఏమైనా దొరికిందా ఇప్పటివరకు? దొరికితే ఇక్కడ ఏం పని చేసుకోవాలన్నా, అమెరికా వెళ్ళిపోతుంది. అమెరికా వెళ్ళిపోతారా? ఎక్కడ లేవన్నా, ఒకప్పుడు ఉన్నాయి కానీ అంటే బంగారం అట్లా ఏమి ఉండవు. వాటిల్లో మట్టిలో కొన్ని ఖనిజాలు ఉంటాయి అనేది వాటి కోసం తవ్వకాలు చేస్తారు అంతే తప్ప ఎవడు పెడతాడు దాంట్లో పోయి. ఓకే. అంటే రీసెంట్గా దువ్వూరులో కోదండరామస్వామి కోనేరుకి సంబంధించి మీరు చేసింది కూడా నేను చూశాను. అవును. అండ్ అది దాన్ని చేయాలని అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, లేకపోతే ఎలా మీరు దాన్ని పెట్టుకొని వెళ్ళిపోయారు? ఇప్పుడు గుడిబడి వాళ్ళ టీం ఉంది కదా, వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ కోదండరామస్వామి దేవాలయమును క్లీన్ చేయడానికి వెళ్ళారు. అక్కడ చూసి కోనేరు కూడా ఉంది, కానీ ఆ కోనేరును లోపలికి పాంచి పెట్టి చాలా పాములు ఉంటాయేమనే ఉద్దేశంతో వాళ్ళు లేడీస్ కదా దిగలేకపోయారు. అక్క నాకు వచ్చేసి కాల్ చేసింది, లక్ష్మి అక్క అని. కాల్ చేస్తే అక్క నేను వస్తున్నా చూస్తా లెక్క అని చెప్పిన. అక్కడికి వెళ్తానే చాలా గలీజ్గా ఉంది అసలు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు మందు సీసాలు వేయడము, అంటే టీ కప్పులు ఎన్ని వేసి మన దుప్పటి నీళ్ళపై ఎట్లా కప్పుతుందో అట్లా ఉంది పాంచి అంతా. అక్కని అడిగి అక్క చేద్దామా అంటే మేమైతే దిగలేము అన్నది అక్క. వేరే అతను చంద్ర అని నాతో పాటు వచ్చాడు. నేను అన్న లోపలికి కోనేరులోకి దిగి మొత్తం క్లీన్గా చేసేసాను దాన్ని. ఓకే, ఇప్పుడు చాలా బాగుంది దాంట్లో. ఏదైనా కానీ ఒక స్వలాభం లేకుండా ఎవరు ఏది పని చెయ్యరు. అవును, ఎందుకంటే డబ్బుల పరంగా కానీ పేరు పరంగా అయినా కానీ ఏదన్నా ఆశించే మరి ముందుకెళ్తుంటారు. మరి మీరు ఏం ఆశించి మరి ఇందులో మరి ముందుకు ఏం ఆశించలేదన్నా, హిందుత్వాన్ని మళ్ళీ అంటే కనుమరుగైపోయేటి మళ్ళీ బయటికి తీసుకురావాలనే ఉద్దేశమే అంతే తప్ప. మాకే కొందరు ఏమంటారు, వీడియోలు తీసి పెడతాను కదా మీకు డబ్బులు వస్తుందేమో అంటారు. ఒక వీడియో పెడితే ఏం 10 రూపాయలు కూడా రాదు నిజంగా చెప్పాలంటే. అంటే వీసుని బట్టే కానీ ఒక వీడియో అంటే షార్ట్ వీడియో ఒక 1 మిలియన్ పోయినా కూడా $6 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది మాకు ఈ రోజే చూశారు కదా ఎంత ఖర్చు అవుతుందో దీనికి. ఆ వీడియో ద్వారా ఒకవేళ ఎవరన్నా సాయం చేయమని చెప్పినా కూడా ఎవరు చేయరు, 10 రూపాయలు 20 రూపాయలు వేసేవాళ్ళే తప్ప. ఎవరన్నా మన చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఉండి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే వాళ్ళ ద్వారానే దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం ఖర్చులన్నీ. ఓకే, మరి మీ సర్వైవింగ్ కానీ ఎలా ఉంటుంది అసలు? ఏదైనా అంటే మీ సర్వైవింగ్ ఎలా చేస్తూ ఉంటారు? అంటే యూట్యూబ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్గా మీరు వెళ్తున్న దానిలో నుంచి వచ్చే దాన్ని బట్టే మీరు ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే నా పరంగా అంటే నాకు నెలకు వచ్చేసి మహా అంటే 10-20 వేలే అంతే. కానీ నాకు తిరిగే ఖర్చులు ఎక్కువ ఉంటాయి, వాటి గురించి పట్టించుకోను. ఏదైనా మామూలుగా ప్రమోషన్ చేస్తే అంత వచ్చి వాటి ఖర్చును కూడా దీనిలోకి పోయిస్తూ ఉంటాను. ఓకే, ఎంత వస్తుంది అన్న యూట్యూబ్లో? అంటే లేదన్నా, అంటే ₹1,00,000 వచ్చిన కాలం కూడా ఉంది. కానీ ఇప్పుడు వీడియోస్ లాంగ్ పోవాలి, ఖర్చులు ఎక్కువ అనేసి లాంగ్ వీడియోలు పెట్టడమే మానేసిన, వీటి మీదనే తిరుగుతూ ఉన్నాయి. హైయెస్ట్ ఎంత వచ్చేది? హైయెస్ట్ ₹1,00,000 వచ్చింది అన్న. ₹1,00,000 వచ్చింది. అబ్బా. అంటే ప్రెజెంట్ అయితే 2 టైమ్స్ తీసుకున్నట్లా. 2 టైమ్స్ తీసుకున్నారు. ఓకే, ప్రజెంట్ 20 అంతే. 20. కానీ అయినా కానీ ఎట్లా సర్వే అవుతున్నారా అదే ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడన్నా అంటే బయటికి వెళ్ళినప్పుడు భోజనాలు హోటల్లో అట్లా చేయమన్నా, ఏదైనా టెంపుల్ అట్లా ఉంటుంది కదా, వాటి పరంగానే చూసుకుంటా వెళ్తూ ఉంటాం. పడుకోవడం అక్కడే టెంపుల్ దగ్గరే, రూములు తీసుకుని అట్లేం లేదు, టెంపుల్ దగ్గరే పడుకోవడము. మార్నింగ్ అయితేనే టెంపుల్ దగ్గరే 3 పూటలైనా పెడతారు మనం టెంపుల్ దగ్గర పనుకుంటే, అక్కడే తినేసి వెళ్ళడం అంతే. ఓకే, కానీ చాలామంది అరే ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ అంటే సూపర్ ఉంటుంది, మన డబ్బులు లక్షలు సంపాదించుకోవచ్చు అండ్ జస్ట్ వీడియో తీసి పెట్టడమే అని చెప్పేసి అనే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే అన్న క్రియేటర్లు అంటే కొందరు జల్సాగా ఉన్న వాళ్ళకు ఉంది, కొందరు కష్టపడే వాళ్ళకి. నా పరంగా అయితే నాకు చాలా కష్టం. ఇప్పుడు ఒక అడవిలోకి వెళ్ళాలంటే దాదాపు ఒక్కొక్క చోటు 10 కిలోమీటర్లు కూడా నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్నాడు నాన్ వేషన్ ఉన్నాడు, సిటీ లైఫ్ అంతా ఆయనది ఎంజాయ్మెంట్ ఉంటుంది, అవును అన్నీ ఉంటాయి. మా లైఫ్ అట్లా ఉండదు. అసలు గుహలోకి వెళ్తే బయటకు కూడా వస్తామో రామో అని ఒక్కొక్కడు అంటాడు, గుహలోనే చచ్చిపోతావు నువ్వు ఏదో ఒక రోజు అంటారు. కానీ ధైర్యంగా చేయడమే వెళ్ళి అంతే. ఎవరు వెళ్ళలేని గుహలు కూడా
బాగా దూరి చేశాను వీడియోస్. మీరు ఇప్పటివరకు చేసిన వీడియోస్లలో అన్ని వీడియోస్లలో కల్లా మీకు బాగా సంతృప్తి అనిపించింది ఏంటది? అంటే కష్టం అనిపించింది, సంతోషం అనిపించింది ఒకటే ఉంది. యాడికి గుహ అనింది ఇక్కడ, యాడికి ఊరి దగ్గర ఉంటుంది. ఓకే. అక్కడ అంటే ఇంత నడుములోతు వాటర్లో వెళ్ళాం, దాదాపు 2 కిలోమీటర్స్ వెళ్ళి కష్టపడి తీసాము. అంత అంటే మేము అక్కడికి మామూలుగా వెళ్ళినాక నీళ్ళు ఉండవేమో అని తీద్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక వాటర్ ఉన్నాయి, వర్షాకాలం కదా, చాలా ఖర్చు అయింది అక్కడికి వెళ్ళనీకి కూడా. అంటే వెనక్కి వస్తే ఊరికే నష్టం అవుతుంది, ఏమన్నా కానీ కెమెరామెన్కి ఎందుకు ధైర్యం చెప్పేసి లోపలికి దిగేసినాము, తీసినాము. మంచి వ్యూస్ కూడా వచ్చినాయి. ఓకే. కానీ అలాంటి చేసేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు అనేది ఎదురవుతాయి కదా? ఇబ్బందులు కాదన్న, బంధువులు అయితే ఫోన్లు చేసి తిడతారు, పెళ్ళాం పిల్లలు ఉండరు నీకేం పని కానీ అన్ని మామూలు నార్మల్గా తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్న, నచ్చింది చేస్తున్నారు అంతే. ఇలాంటి చేసేటప్పుడు ఎవరు ఆపే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? చేయలేదన్న అసలు ఎవరు. అంటే వద్దని చెప్పినారు కానీ మనం వెళ్తూ ఉంటే ఇంకా అదే విని మండుపట్టు అట్లే. ఓకే. ఏదో ఉడుంపట్టు అంటారు కదా, అట్లా వెళ్ళడమే అంతే. మీరు చేసిన వీడియోస్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే మన ముక్కొండ అవునవును టెంపుల్ గురించి. అదేంటంటే ఆ కొండ మీద ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా చాలా తెలుసు. అవును. కానీ ఆ స్టెప్స్ వేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకి కూడా మీరు చేసిన వీడియో చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆ ఊరి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అంటే ఇది ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధం లేదు అది. ఓకే. ఆ చిన్నయ్యగారిపల్లె గ్రామస్తులే కష్టపడుతున్నారు. అంటే మామూలుగా అంతా మట్టి దారి ఉండేది అప్పుడు, అంటే ఆ రాయి ఈ రాయి పట్టుకుని ఎక్కేవాళ్ళు. కానీ భక్తులు మంచి దారి కలిపేయాలనే ఉద్దేశంతో పగులు చేలలో పనులు చేసుకుంటారు. నైట్ పూట వచ్చి స్టెప్స్కు బండలు మోసిన వాళ్ళు. ఆ కష్టం అయితే మామూలు కష్టం కాదు అసలు. కింది నుంచి ట్రాక్ మీద ద్వారా పైన బండలు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. మబ్బులో బండలు మోసుకునేది, మార్నింగ్ బేల్దారులు వస్తే స్టెప్స్ కడతా వచ్చినారు. ఆ కష్టం చూసి కొంచెం మనం కూడా సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో కొంచెం అందరికి తెలియాలి ఈ కొండ గురించి, ముక్కొండ గురించి అంటే అని వీడియో చేసాం. బాగా మంచి రీచ్ వచ్చింది. అంటే మైదుకూరు నుంచి బద్వేల్కి వెళ్ళే ఆ రూట్లో ఏదైతే ఉంటుందో అది, సో ఆ కొండను చూస్తేనే అర్థమైపోతుంది అమ్మా ఇంత పెద్ద కొండ అని చెప్పేసి. ఆ వీడియో కానీ మీరు చేసిన తర్వాతే నేను కూడా విజిట్ అవ్వాలని చెప్పేసి అనిపించింది. అవును, అట్లుందనమాట వీడియో కూడా. మంచి టెంపుల్ అన్న అది కూడా. జనమేజయుడు ప్రతిష్ఠించినడని శివలింగం చెప్తా ఉంటారు. ఓకే. ఇప్పుడు దాని గుడిని రీమోడలింగ్ చేయాలని చూస్తూ ఉన్నారు. అంటే దానికి సంబంధించి డొనేషన్స్ అడగడం అనేది చేస్తూ ఉన్నారు కదా. అవును. మరి అదే అందులో ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఏంటి? అది మనకు తెలియదన్న. ఇప్పుడు దారి వేయాలని చూస్తున్నారు కొండపైకి. మంచి విజయం సాధించాలని కోరుకుందాం. ఓకే. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా అసలు? నా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కానీ ఏంటి? వ్యవసాయ కుటుంబమే అన్న మాది. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తా ఉన్నారు. నేను చదువుకునింది 4వ తరగతి అంతే. 4వ తరగతి? అవును. ఓకే. 4వ తరగతి చదువుతాను. అంటే అప్పుడు పల్లెల్లో ఎట్టున్నదంటే ఏదన్నా పని నేర్పి బాగుపడతాడు, చదువుకుంటే ఏమొస్తుంది అనే ఉద్దేశంతో 4వ తరగతిలోనే బిరాల్ పని పంపించేశాడు మా నాన్న. ఓకే. ఎంతకు ఏ ఊరు? దూరు మండలం గొల్లపల్లి అన్న, కడప జిల్లా. ఓకే. దూరు దగ్గరనే, అంటే గుడిపాడు వస్తుంది, గుడిపాడు నుంచి 3 కిలోమీటర్లు మా ఊరు లోపలికి వెళ్ళాలి. అవును. ఓకే. అంటే ఈరోజు ఈ కార్యక్రమం అంటే నందిపాడు గ్రామంలో సో ఉన్న ఈ బావి అనేది చూస్తూ ఉంటే ఎంతో పేరుకుపోయింది. అంటే చాలా పురాతనమైన బావి. మరి దీనికి సంబంధించి మీరు ఏమనుకొని వచ్చారు అసలు ఏంటి? నాకు మామూలుగా అయితే కాంతో ఒక వీడియో పెట్టాడన్న. అంటే చాలా పెద్ద బావి అన్న ఇది ఒక్కరితో అయ్యే పని కాదు, నువ్వు కూడా ఒక వీడియో చేయండి నన్ను అడిగాడన్న. అవి మంచి పనికి చేద్దామనేసి నేను కూడా ఒక వీడియో చేశాను నా తరఫున. అంటే మైదుకూరు నుంచి మనం ఒక 10 మంది అట్లా వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే 100 మంది కావాలి ఈ బావికి. చెప్పాలంటే మార్నింగ్ నుంచి ప్రతి ఒక్కరు కష్టపడతా అంటే నేనే ఆశ్చర్యపోయాను. కానీ కొందరు నిలబడి చూస్తా అంటే బాగాలేదు అది. అందరు దిగితేనే బాగుంటుంది ఏదైనా పని, పూర్తి చేస్తే బాగుంటుంది అన్న బావి. కానీ వీటిని చెడగొట్టుకున్నాం అనుకో, చెత్త వేసి నాశనం చేస్తే అవి ఎందుకు పనికి రాకుండా పోతే వచ్చే తరాలకు చెప్పుకోవడానికి నిలబడవు ఇవి. ఇలాంటివి మనం నిలబెట్టుకుంటే చాలా బాగుంటుంది ప్రతి గ్రామంలో కూడా. అంటే 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అనేది కూడా మీ యూట్యూబ్కి ఉన్నారు. అండ్ మూవీ ప్రమోషన్స్ కానీ ఇట్లాంటి ఎప్పుడు రాలేదా? మూవీ ప్రమోషన్స్ అయితే ఏం రాలేదన్న. నాకు 2 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే 150 గుహలు వీడియోలు తీశాను నేను. 150 ఇప్పుడు ఎవరు తీయలేదు అసలు. 150 గుహలు తీశాను, వాటి వల్లనే మనకు మంచి రీచ్ కూడా వచ్చింది. మాకు తెలిసిన కేవ్స్ ఏదైనా ఉన్నాయంటే 2 అన్న. ఒకటి బెలూన్ కేవ్స్, ఇంకొకటి బొర్రా కేవ్స్. అదే తప్ప మీరు 150 ఎక్స్ప్లోర్ చేశారు. ఇవన్నీ ఎక్కడెక్కడ? మన కడప జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి. కడప జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి. చాలా మందికి తెలియదు. అంటే నేను తీస్తా ఉంటే ఒకరొకరు ఇట్లా మేకలకు వెళ్ళిన వాళ్ళు, ఎనుములకు వెళ్తా అంటారు కదా, వాళ్ళు చెప్తే అక్కడికి వెళ్ళి తీయడమే. ఓకే.
మరి ఇప్పటి వరకు జనసంచారం లేని ప్లేసెస్లో కూడా వెళ్ళినప్పుడు ఆటంకాలు ఎప్పుడు ఏమో ఎదురలేదా? డేంజర్గా అనిపించినైతే? చాలా అయినాయినా. ఒక గుహలో అయితే ఎలుగుబంట్లు పనుకున్నాయి మేము వెళ్ళేసరికి. అంటే ముందు చెక్ చేస్తామన్న, ఏ గుహ దగ్గరికి వెళ్ళినా కూడా చెక్ చేస్తాం. చెక్ చేసి మనకు చాలా దారులు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి మార్కులు వేసుకుంటాం కొన్ని. మళ్ళీ ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి అనే ఉద్దేశంతో తర్వాత షూట్ మొదలు పెడతాం. అట్లా ఫస్ట్ ముందే డైరెక్ట్ వెళ్ళాము. అంటే కొన్ని గుహలు ఉంటాయి చక్కగా ఉన్నాయి అనుకో, లోపలికి మొరటుగా వెళ్ళడమే అంతే. ఏమన్నా ఉండేలే అని ఉన్నాయి. నా పాములు కూడా కనిపించినాయి, మన వీడియోస్లో పాములు కూడా చూపించాను. అంటే లంక మళ్ళీ అడవులు కూడా ఎక్స్ప్లోర్ చేశారా? మనిషి వెళ్ళేది తీయమన్నా అంతే, మనిషి వెళ్ళకూడదు అట్లా ఉంటుంది. ఓకే. అంటే ఎప్పుడైనా మీరు ఇట్లాంటి అడ్వెంచర్స్ చేసేటప్పుడు పులులు అండ్ చిరుత పులులు ఇట్లాంటివి ఏమైనా కనిపించాయి? అలాంటివి ఏం కనిపించలేదన్న. పాములు, ఎలుగుబంట్లు, అడవి పందులు ఉంటాయి కదా, జింకలు కూడా కనిపించాయి. కాకపోతే వాటిని తీస్తే మనకి ఏమన్నా ఇబ్బంది వీడియోస్లో చూపించకూడదు అనేది వాటిని చూపించమంతే. ఎప్పుడైనా కానీ వీడియో తీసేటప్పుడు వదిలేసి పరిగెత్తిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవన్నా అట్లాంటివి అయితే. ఓకే. అది వెళ్ళినామంటే దాన్ని పూర్తి చేయాల్సిందే అక్కడ షూట్. ఓకే. అట్లా అంటే ఈరోజు అయితే ఈ కార్యక్రమానికి అయితే మీతో పాటు చాలామంది మహిళలను కూడా తీసుకురావడము, వాళ్ళని మోటివేట్ చేసి తీసుకురావడం, కానీ వాళ్ళు ఎలా వచ్చారు, అసలు వాళ్ళని ఏం చెప్పి తీసుకొచ్చారు? నేనేం చెప్పి వాళ్ళు నాకంటే ముందు నుంచే సేవ చేస్తాను అన్న. వాళ్ళు నేనే వెనక స్టార్ట్ చేసిన. అంటే గుడి బడి కడప టీం అనేసి చాలా టెంపుల్స్ దగ్గర కానీ చెత్త ఎత్తడము, కాశీకి కూడా వెళ్ళి వీళ్ళు సేవ చేసి వచ్చినారు. ఓకే. మన కడప జిల్లాలో ఉన్న ప్రతి టెంపుల్ దగ్గర సేవ చేసినారు వీళ్ళు. చాలా బాగా చేస్తూ ఉంటారు. లక్ష్మీ అక్క టీం నెంబరు. ఇట్లా వాళ్ళు కూడా నాకు పరిచయం అయ్యారు. అంటే ఇడమడక మనం కోనేరు చేసేటప్పుడు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళతో నేను కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఓకే. మంచి టీం అన్న. వాళ్ళే ఇట్లా వెళ్దాం అక్క అంటే మామూలుగా అయితే 20 మంది 30 మంది రావాల్సింది. నెక్స్ట్ పండగ ఉంది కాబట్టి కొంచెం అందరూ ఇనికి వెళ్ళిపోయారు. ఓ 10 మంది రావడం జరిగింది. ప్రతి విషయంలో ఏదన్నా టెంపుల్ క్లీనింగ్ కానీ, కోనేరు క్లీనింగ్ అని అంటే గుడి బడి కడప టీము రెడీగా ఉంటుంది. ఓకే. మీరు ఇన్ని గృహాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ చూపించారు. మరి వ్యూవర్స్ దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది కదా? అవును. ఏంటి ఆ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి? అంటే చాలామంది బాగా చేస్తాను అవునా, ఇలాంటివే చూపించు అంటే మేము ఎక్కడ చూడండి కూడా మీరు చూపిస్తున్నారు. చూసింటి ప్రతి ఒక్కరు చూపిస్తుంటారన్న. మన టెంపుల్స్ కానీ అన్నీ చూసింటే, అంటే ఇప్పుడు భక్తి ఎక్కువ కాబట్టి ప్రతి టెంపుల్ చూసి ఉంటారు ప్రతి ఒక్కరు. ఎప్పుడు చూపించండి గుహలు అయితే అంటే భయంకరంగా ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది వాటిల్లో. కాబట్టి అటువైపే వెళ్ళాను ఎక్కువగా. ఓకే. కానీ అంటే వాళ్ళు ఎప్పుడైనా ఏమన్నా అడిగారా, సో మాకు చూపించండి అని ఇట్లాంటివి ఏమన్నా? వాళ్ళైతే అడగలేదు. అంటే మేము ఒకవేళ చాలామంది కామెంట్లు పెడతారన్న, మీరు వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకోండి అంటే మాకే రిస్క్గా ఉంటుందన్న. ఒక్కోసారి మేమే పోతే బయటకు వస్తామో రామో, మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని రిస్క్లో పెట్టడం ఎందుకు, వద్దన్నా అని చెప్తా. ఏదైనా టెంపుల్కి అయితే వెంటంపటి రాండి అని ఇబ్బంది లేదు చెప్తా. ఓకే. తొందరలో ఇది కూడా స్టార్ట్ చేయొచ్చు కదా? అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మీరు మాతో పాటు వచ్చారంటే ఈ ట్రావెల్ ప్యాకేజ్లో తీసుకెళ్తామని, అట్లాంటిది ఏమైనా ట్రై చేయొచ్చు కదా? లేదన్నా, మనకంటే బయటకు వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది నాకు. ఒక తెలుగు తప్ప ఏది మాట్లాడలేదు. కాదు మన కడప డిస్ట్రిక్ట్లో మీరు ఎక్స్ప్లోర్ చేసినట్టు అన్ని చూపిస్తే బాగుంటుంది కదా? ఆల్రెడీ చూస్తున్నారు మన వీడియోస్ ద్వారానే. వీడియోస్ ద్వారా లైవ్గా చూడాలని నాలాంటి వాళ్ళకి మరి మనం ముక్కొండ తీసినాం కదా, రీసెంట్గా జరిగిన కార్తీక మాసంలో అయితే చాలామంది కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చూనీకి. ఓకే. వాళ్ళు చెప్తారు మన గుడి దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళే వీడియోస్ చూసి వచ్చామని చెప్పిన వాళ్ళే ఎక్కువ. అట్లా సూపర్. ఆల్రెడీ మనం పలా చోట అని అడ్రస్ చెప్తాం కాబట్టి మనల్ని అడగకపోయినా వాళ్ళు వెళ్ళి వచ్చి ఉంటారు అక్కడికి. అండ్ ఫైనల్గా మరి నెక్స్ట్ 2 yearsలో నాగిరెడ్డి అన్నని మేము ఎక్కడ చూడొచ్చు అంటారు? ఎలాంటి పొజిషన్లో చూడొచ్చు? ఎక్కడ లేదన్న, మా ఐదుగురులోనే చూడొచ్చు. అంటే ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచన లేదు. ఫ్యామిలీ, పొలం, సింపుల్ లైఫ్. సింపుల్గా చెప్పలేము మన రాత ఎట్లా తీసుకెళ్తుందో అటువైపు వెళ్ళడమే అంతే. ఇంకా కానీ ఎనీవేస్ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, అండ్ బావులు క్లీన్ చేయడం కానీ, లేకపోతే గుళ్ళను సంరక్షించాలనే ప్రయత్నాలు కానీ ఏదైతే అన్నీ చేస్తున్నారో నిజంగా సూపర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలాగే చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాము. కానీ ఎనీవేస్ అన్న, సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇలాగే అన్నీ చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళాలని కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.